ఎడిటింగ్ విషయంలో ఏంటంటే నాదే కాకుండా ఏంటంటే మెజారిటీ ఆఫ్ టీమ్ కేసెస్కి వెళ్ళిపోయామండి. సో అక్కడి నుంచి బెటర్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం. మీ తాలూకు ఎమోషన్స్ అనేవి ఎంతవరకు ప్లేస్మెంట్ దొరికింది? అంటే శ్రీకారం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. డెఫినెట్గా ఎమోషన్స్ అయితే ఉంటాయండి దీంట్లో ఖచ్చితంగా. ఓకే, రితు గారు. Hi Andy, you know you're my favorite. So thank you, good to see you. Good to see you too. సో మీకు మీరు అన్నారు ఇందాక టైప్ కాస్ట్ అయిపోతూ ఉంటే క్యారెక్టర్స్, వాటిని బ్రేక్ డౌన్ చేసే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. దేవికతో క్యారెక్టర్ జర్నీ అనేది ఎంత స్పెషల్గా ఉండబోతుంది కంపారిటివ్లీ మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే? వెరీ స్పెషల్. నేను జనరలీ లైఫ్లో ఇన్స్పిరేషన్ వెతుకుతూ ఉంటాను. So when I get a character like this, I find it very inspiring. So that way Devika has been very special, and the entire journey has been very close to my heart. మీకు అంటే ఈ దేవిక అనేది ఒక ఇమేజ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు? I don't know about that. Anta thought nenu pettaledu. It was just a gut feeling. I loved the script. I chose to do it ante. And of course oka namakamto you start a project andarki nachalani, and I hope that happens. 2 ఎపిసోడ్స్లో మీ క్యారెక్టరైజేషన్ బాగుందండి. అంటే మీరు భయపడటం చూడటం బాగుంది. Oh, the role has reversed. రోల్ హ్యాస్ రివర్స్డ్. అంటే చాలా రోజుల తర్వాత 80s అంటే మీరు వాడిన ఫోన్స్ బట్ చూస్తుంటే అర్థమైంది. సో ఆ కైండ్ ఆఫ్ గర్ల్స్ని చూసి చాలా కాలం అవుతుంది స్క్రీన్ మీద, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. Definitely is going to be very authentic for sure. ఓకే, థ్యాంక్ యూ. రీతు గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో అంటే మీ కెరీర్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో హీరోస్ దగ్గర. బట్ దీంట్లోకి వచ్చేసరికి మీరే కొంచెం హీరో మీద ఇష్టం, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మేము ఆల్రెడీ 2 ఎపిసోడ్ చూసాం కాబట్టి ఆత్మలు కనిపించే శక్తి మీకు ఉంది కదా, అలా రియల్గా ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ అవి అలాంటివి ఎప్పుడైనా మీరు చేశారా? In real life? ఆ రియల్ లైఫ్లో did I experience any supernatural activity? అంటే షూటింగ్స్ కట్లి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, సో ఇప్పుడు లక్కీలీ నెవర్. చిన్నప్పుడు నేను చాలా భయపడేదాన్ని యాక్చువల్లీ, హారర్ ఫిల్మ్స్ కూడా చూసేదాన్ని కాదు. అండ్ ఎవరన్నా ఇలా స్టోరీస్ చెప్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు జస్ట్ స్టాప్ దెమ్. సో లక్కీలీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడలేదు. డన్. దేవిక ఫ్రెండ్ మౌనిక గారు. హలో. హలో అండి. సో అంటే ఐ థింక్ భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే ఈ వెబ్ సిరీస్లో కనిపించారు మీరు. లేదండి, ఐ వర్క్డ్ ఫర్ లైక్ 10 మూవీస్ ఇన్ బిట్వీన్. ఓకే, బట్ చూడలేదు. సో ఏంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి? కొంచెం వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా సెలెక్టెడ్గా వచ్చినట్టు అసలు తీసుకోనండి. సో ఐ గో విత్ నాకు దగ్గరగా, నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించే మూవీస్, ఆర్ ఎల్స్ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తా అనిపించే మూవీస్ ఐ చూస్. డైరెక్టర్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్గా ఉంది. నాకెందుకు ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అనిపించింది, బట్ మీరు చూపించేది కొంచెం లెంత్ అయ్యి ఉండొచ్చు, దానికి వచ్చింది. నాకు డౌట్ ఏంటంటే, అంటే జనరల్గా టీచర్స్ అంటే మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అనో, కొత్తగా మ్యూజిక్ టీచర్ అని పెట్టారు. సో అంటే ఇప్పుడున్న సొసైటీ స్కూల్స్లో అటు ఇది పాసిబుల్ అవుతుందంటారా? ఆల్రెడీ ఉన్నారండి మనకు బేసిక్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారు. ఇదేంటంటే ఐ మీన్ రైటింగ్ సైడ్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. మ్యూజిక్ మ్యూజిక్ టీచర్గా క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది అనేసి. సో డెఫినెట్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారండి మనకు. అంటే నా పక్కన ఉన్నవాడు ఒక అబ్బాయి అడిగాడు, ఆ మ్యూజిక్ టీచర్ అన్నారు, బట్ చేతిలో బుక్ ఉందండి. మ్యూజిక్ బుక్కే కదా సార్? ప్లీజ్ ఒక్కసారి చూద్దాము అదే బుక్. హాయ్ రీతు. ఎందుకంటే మీ దగ్గర నుంచి కంటే ముందు మాకు హాట్స్టార్ వాళ్ళు ఏ పుస్తకాలు వాడుతున్నారు ఏంటి అనేది 1-2-3 సార్లు రీచెక్ చేస్తారు. సో మ్యూజిక్ డైరెక్టర్ పుస్తకం. హాయ్ రీతు, దిస్ ఈజ్ రాణి. హాయ్. సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు, అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటారు. సో దేవికగా మీరు చేసినప్పుడు అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ నేచర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నట్లు అనిపించింది. సో ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ కానీ చేశారు? బికాస్ చాలా సెటిల్డ్గా ఉంది పర్ఫార్మెన్స్. టు బీ ఆనెస్ట్, నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు. ఐఎమ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ఐ ఫీల్. సో లైక్ ప్రతి ప్రాజెక్ట్కి నేను హోంవర్క్ చేయను. సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ వెరీ స్పాంటేనియస్. ఆల్ ది వెరీ బెస్ట్. సూర్య గారు. ఎస్, బుట్టబొమ్మలో సో ఫస్ట్ హాయ్ అండి.
బుట్టబొమ్మలో ఫస్ట్ ఒకలా అనుకుంటాము, చాలా అమాయకంగా కనిపిస్తారు అండ్ చాలా బాగుంది బుట్టబొమ్మలో క్యారెక్టర్ ఎస్పెషల్లీ. అండ్ తర్వాత ఇప్పుడు డానీ కూడా అలాగే కనిపించారు, ఒక లవర్ బాయ్గా స్టార్ట్ అయ్యారు. ఏమైనా అంటే మళ్ళీ రివర్స్ రోల్ లాగా ఉంటుందా లేదంటే అలాగే ఉంటుందా మొత్తం సిరీస్ అంతా? బుట్టబొమ్మలాగా డెఫినెట్గా ఉండదు, బట్ దీంట్లో షేడ్స్ ఉంటాయి. సో మీరు ఒక షేడ్ చూసారు కదా, ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ ఉంటుంది. సో ఐ థింక్ యూల్ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. అది నెక్స్ట్ ఎపిసోడ్స్లో వస్తుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. థ్యాంక్ యూ. శివ. అండ్ హాయ్. సో బేసిక్గా ఓటీటీ డెబ్యూ చేసే ముందు కొంతమంది కొన్ని టెన్షన్స్ ఉంటాయి, లైక్ ఎక్కడ స్ట్రీమ్ లైన్ మారిపోతుందేమో అని చెప్పేసి, మోర్ దెన్ మూవీస్ నుంచి ఎక్కువ ఓటీటీకే మళ్ళీ అవకాశాలు ఎక్కువ వస్తాయేమో, లేదంటే అటువైపే మొగ్గు చూపుతారేమో అన్నట్లు. సో ఆ టెన్షన్ ఏమైనా ఉండిందా వైల్ యాక్సెప్టింగ్ దిస్? లేదండి, ఐ థింక్ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో యాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ యావెన్యూస్. అండ్ పర్టికులర్లీ ఒక వెబ్ సిరీస్కి వచ్చేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ రీచ్ మోర్ ఆడియన్సెస్ అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు థియేటర్లో మనం ఫిలిం రిలీజ్ చేసినప్పుడు దానికోసం వాళ్ళు టైం కేటాయించి థియేటర్కి వచ్చి సినిమా చూడడం ఇస్ వన్ థింగ్, బట్ హ్యావింగ్ ద కాంటెంట్ ఎట్ యువర్ హోమ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు వాచ్ ఇట్ ఎట్ యువర్ లీజర్ ఇస్ అనదర్ థింగ్ అనిపించింది. అండ్ లైక్ ఎవ్రీవన్ సెడ్ ఎర్లియర్ ఆల్సో, వెబ్ సిరీస్లో దెర్ వాజ్ మోర్ స్కోప్ టు ఎక్స్ప్లోర్ ద క్యారెక్టర్ అంటే, బికాస్ మనకు ఆ స్క్రీన్ టైమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి, because we could spend a little more time on detailing of the character. So I feel this will definitely help me reach a better audience అనిపించింది. సో గోయింగ్ ఫార్వర్డ్ బోత్ ఓటీటీస్ అండ్ మూవీసా లేదంటే ఎట్లా? డెఫినెట్లీ అండి, అంటే నాకు ఐ థింక్ ద స్క్రిప్ట్ ఇస్ ఆల్వేస్ బిన్ టాప్ ప్రయారిటీ అండ్ అది బాగుంటే వెబ్ అయినా థియేటర్ అయినా ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఎక్స్ప్లోర్. సో డైరెక్టర్ కిషోర్. మాస్టర్. యా. సో ఇట్స్ బిన్ అంటే చాలా గ్యాప్ వచ్చింది శ్రీకారం తర్వాత, అంటే మీరు కొన్ని ప్రాజెక్ట్స్ ట్రై చేస్తూ వచ్చారు, బట్ సరిగా వినిపించట్లేదండి ప్లీజ్.